రాహుల్ ప్రియాంకల అరెస్టులకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలు ధర్నాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రస్తుతం కొడంగల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజ్యాంగం మీద పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడైన కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి మీద పాశవికంగా పోలీసులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా ఈనాడు ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు, తాండూరు శాసనసభ్యులు, అదేవిధంగా నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ప్రభుత్వం యొక్క పాశవిక దాడిని, నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి పరీక్షా ప్రశ్న పత్రాలను పల్లి బఠానీలలాగా కోట్ల రూపాయలకు అమ్ముకొని విద్యార్థుల జీవితాలలో చీకటిమయం చేసినందుకు ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. మిత్రులారా, ఢిల్లీ నడి వీధుల్లో జంతర్ మంతర్ నుంచి చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీనో, రాజకీయ పార్టీల కార్యకర్తలు తీసుకోలేదు. నీట్ పరీక్షలు, నీట్ అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర డాక్టర్లు కావాలని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పరీక్షలు పూర్తి చేసుకొని డాక్టర్లు కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో లక్షలాది మంది దేశం నలుమూలల యువకులు, యువతులు ఈరోజు ఆ పరీక్షలు రాసి వాస్తవంగా డాక్టర్లకు అందరికీ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించి జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీ సీట్లను, ఇందులో ర్యాంకులు సాధించిన పిల్లలకు డాక్టర్లుగా ఎంబీబీఎస్లో, బీడీఎస్లో, ఇతర శాఖలలో, ఇతర తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వాలి. దానికోసము రాష్ట్రాల వారీగా కాకుండా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చట్టాన్ని సవరించి 2016 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పోటీ పరీక్షల ద్వారా లక్షలాది మంది చదువుకునే విద్యార్థులు డాక్టర్లుగా సీట్లు పొంది జాతీయ స్థాయిలో ర్యాంకులు పొంది ఈనాడు అడ్మిషన్లు రావాలి. అలాంటి నీట్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్న పత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూట కట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసి గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ నిరసన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత సమాజం అంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్న పత్రాలను అమ్ముకున్న వాళ్ళను జైల్లో పెట్టి కుళ్ళబడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.